ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్యాధ్యానములోకి వస్తుండగా ఎన్నికలేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. మాట్లాడేవాడు ఒక వ్యక్తి కాదు నాయన, పరిశుద్ధాత్మదేవ, కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకుని వాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి స్థానం పంపించమని యేసయ్య అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని నిమిషాలు లేట్ అయిపోయాం, కొన్ని నిమిషాలు ధ్యానిస్తాం. దేవుని వాక్య భాగం ఆలయ శుద్ధీకరణ. నేటి దినము జయప్రవేశము, నేడు ఆలయ శుద్ధీకరణ. యేసు ప్రభు వారు పిల్లల ఆ యొక్క యెరూషలేములో ప్రవేశించే ముందు ఆ యొక్క సబ్బాతు దినమున ఎలా జరిగిందో చూచాను. ప్రభు గాడిద పిల్ల మీద కూస్తున్నప్పుడు దేర్ వాజ్ రెడ్ కార్పెట్ వెల్కమ్ యెరూషలేములోకి. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు గాడి మీద వస్త్రాలు వేస్తారు. ప్రభు నడుస్తున్న మార్గంలో వస్త్రాలు కొమ్మలు వేస్తూ ప్రభువును యెరూషలేము వరకు నడిపించినట్టుగా చూస్తాం. హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి జయము చేయమంటూ పిల్లల ప్రజలు కేకలు వేస్తూ ప్రభుని యెరూషలేములోకి తీసుకొచ్చినట్టుగా చూస్తాం. యెరూషలేముకి వచ్చాడు ప్రభు. మరలా సాయంకాల సమయం తిరిగి వెళ్ళాడు. నెక్స్ట్ డే అగైన్ జీసస్, యేసు ప్రభు వారు నిజంగానే బహుశా ప్రభువారు నెక్స్ట్ డే లేకపోతే ఈ 7 day హోలీ వీక్ ఉండేది కాదేమో. నెక్స్ట్ డే అగైన్ ఈ వెంట్ టు ది టెంపుల్. జయప్రవేశం అయిపోయింది. మరలా మరుసటి దినము సోమవారం రోజు మరలా యెరూషలేములోకి వెళ్ళాడు ప్రభు. ది మండే. యేసు ప్రభు వారు యెరూషలేములోకి వెళ్ళినప్పుడు ప్రభు చూచినప్పుడు అక్కడ చాలా ఆయాసకరమైన పరిస్థితులు. శాంబాసు ఆల్మోస్ట్ నా హాఫ్ మెసేజ్ చెప్పేశాడు. రైట్, ఇట్స్ ఫైన్. చాలా ఆయాసకరమైన పరిస్థితులు. క్రయ విక్రయములు అంటే అమ్మడం చేయడం, అంటే గువ్వలు గొర్రెలను అమ్మడం, రూకలు మార్చడం అంటే తెలుసామా? ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. వస్తువులు తీసుకొని డబ్బులు ఇస్తారు. ఇప్పుడు నాకు ఏదైనా డబ్బులతో కొనుక్కునేది అనుకో, నా దగ్గర ఒక బియ్యం ఉందనుకో, రాదనుకో, దాన్ని తీసుకుని దాని డబ్బులు వచ్చి తెప్పితే డబ్బులతో మళ్ళీ ఒక ఐటమ్ కొనుక్కొని పోయి మళ్ళీ దేవునికి బలి ఇయ్యడం. ఇప్పుడు నేను గొర్రెను కొనుక్కోవాలనుకో, నా దగ్గర డబ్బులు లేదు, రైతునుడు ఒక కందిపప్పు తీసుకొచ్చాడు అనుకో, దాన్ని తీసుకొచ్చి వేరే వాడికి అమ్మితే దాన్ని డబ్బులు తీసుకుంటాడు, రూకలు మార్చుతాడు. ఎక్స్చేంజ్ మనీ ఫర్ గుడ్స్. నాకు తెలిసి 5th క్లాస్లో ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫ్ పాత సిస్టమ్ కదా, నాకు తెలియదు, ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్. రైట్, ఓకే. రూకలు మార్చుకోవడం ఆ సిస్టంలో ఉన్నది. దేవుని యొక్క మందిరమునకు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన ఆరాధించాలి, ప్రభువుకు బలులు అర్పించాలని వస్తున్నారు కొందరు. మంచిది. కానీ వచ్చేవారు కానీ ఉన్నవారు కూడా ఇట్ బికమ్ ఏ బిజినెస్ ప్లేస్. ప్రభుకున్న ప్రాబ్లం ఏంటంటే బిజినెస్ ప్లేస్ అయిపోయింది. యెరూషలేము బిజినెస్ ప్లేస్ అయిపోయింది చాలా. నిజంగా రేపు చర్చెస్ అన్నీ కూడా బిజినెస్ ప్లేసెస్ అయిపోతున్నాయి. ఇట్స్ అ వెరీ బిగ్ బిజినెస్ ప్లేసెస్. I don't want to ఎవరిని క్రిటిసైజ్ చేయాలి. చర్చ్ చాలా బిజినెస్ ప్లేస్. యెరూషలేమును చూస్తే బాధపడిన దేవుడు ఈరోజు మందిరాలు దర్శిస్తే ఇంకెంత బాధపడతాడో ప్రభు నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఓన్లీ మ్యాటర్ ఈజ్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ థింగ్స్. స్పిరిచువాలిటీ తగ్గిపోయింది, ఆత్మ సంబంధమైన జీవితాలు తగ్గిపోయింది. ఓన్లీ నేను నీకేమిస్తాను, నువ్వు నాకేమిస్తావు. బిజినెస్ డీలింగ్స్ అయిపోయాయి. ఈవెన్ విత్ గాడ్ దే ఆర్ డూయింగ్ దమ్ బిజినెస్. యేసు ప్రభు ఇదన్నీ చూచారు పిల్లరా. అక్కడ చూసినప్పుడు ఆయన పిల్లరా క్రయ విక్రయములు చేయు వారి యొక్క టేబుల్స్. ఇక్కడ ఒక మాట చాలా మంచిగా అనిపిస్తుంది. బయర్స్ అండ్ సెల్లర్స్, క్రయము విక్రయము అంటాడు. బోత్ ఆర్ సిన్ఫుల్ పర్సన్స్. అమ్మేవాడు కొనేవాడు ఇద్దరు కూడా తప్పు చేస్తున్నట్టుగా చూస్తాం కదా. అమ్మేవాడు అక్కడ ఉంటే కొనేవాడు ఉంటేనే అమ్ముతాడు కదా. కొనేవాడు లేకపోతే అమ్మేవాడు ఎందుకుంటే ఉండేడే కదా. బోత్ ఆర్ సిన్నర్స్. బికాజ్ దేవుని యొక్క మందిరమును వారు వ్యాపారంగా చేస్తారు. అందుకే వ్యాపారంలో గురించి మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారు కంపారిజన్ చేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, నా మందిరము ప్రార్థన మందిరముగా ఉండే కానీ మీరు దాన్ని దొంగల గృహగా మార్చారు. దొంగల గృహగా మార్చారు. ప్లేస్ డెన్ ఆఫ్ ది రాబర్స్ అంటే పిల్లరా దొంగల గృహము. వండర్ఫుల్ వర్డ్. ప్రభు మాట్లాడిన పదంలో
జోయల్ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? అయ్యగారి ఇంట్లో ఎవరు ఉంటారు? అయ్యగారి ఫ్యామిలీ ఉంటుంది. శ్యాంబాబు ఇంట్లో మరి దొంగల గృహంలో ఎవరు ఉంటారు? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎవరు? యేసుప్రభు వారు ఊరికి వెళ్ళలేదు. ఉన్నవారు అందరూ దొంగలే. ఇంకా యాజకుడు లేడు, ఆరాధించేవాడు లేడు, అమ్మటోడు లేడు, కొంటాడు. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా అలా మార్చబడి ప్రభుని దొంగల గృహంగా మార్చారు. ఓన్లీ థీవ్స్ ఆర్ దేర్. దేవుని మందిరములో ఆరాధించేవారు లేరు, ప్రభు పక్షాన ఉండేవారు యాజకులు లేరు, ఎవరు లేరు. దొంగల గృహంలో వ్యాపారం అయిపోయింది. ఈవెన్ ది ప్రీస్ట్ వేర్ సైలెంట్, మేబీ ఎంకరేజర్స్ ఆఫ్ ది వర్క్. అటు జరుగుతున్న పనులన్నిటికి కూడా వారు కూడా ప్రోత్సహిస్తుండగా చూస్తాం. యేసు ప్రభు వారు వారందరినీ కూడా ఆ రూకలు మార్చే వారి టేబుల్స్ అనేది వారందరినీ కూడా యెరూషలేము ప్రాంగణంలోంచి బయటకు పంపించినట్టుగా చూస్తాం. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. యేసు ప్రభు వారు ఆలయం శుద్ధీకరిస్తున్నారు, అక్కడ క్రయ విక్రయం చేసే వాళ్ళందరినీ బయటికి పంపిస్తున్నారు. నెక్స్ట్ ప్రభు అక్కడ దేవుని వాక్య భాగంలో ప్రభు కార్యం చేస్తున్నారు. ఒకటి, ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన మొట్టమొదటిగా ఆయన ఏది చేయకూడదో చేస్తున్నాడు, ఆ తర్వాత ఏది చేయాలో చూపిస్తున్నాడు. ఒకటి స్వస్థత కార్యాలు చేస్తున్నాడు, రెండోది స్తుతులు జరుగుతున్నట్టుగా చూస్తాం. దేవునికి మహిమ ఘనత. చిన్నపిల్లలు స్తుతిస్తున్నారంట. చిన్నపిల్లలు స్తుతిస్తున్నారు. పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేవునికి స్తుతులు అర్పించాలో, ఎవరైతే దేవునికి బలులు అర్పించాలో, ఎవరైతే దే ఆర్, వారు ఉన్నది అందుకు ప్రభువుకు మహిమకరంగా ఆలయంలో చూడాల్సిన వారే ఆ స్తుతులను భరించలేక ఏమంటున్నారు? చూస్తున్నావా, వింటున్నావా? ఐఎమ్ హియరింగ్, ఐఎమ్ లిస్నింగ్, ఐఎమ్ లిస్నింగ్, నేను వింటున్నాను. మీరు ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారం పోతే పిల్లల నోట్లోంచి నేను స్తుతులు అందుకుంటానని రాయబడిన సంగతి మీకు తెలీదా అని ప్రభువు వారిని హెచ్చరిస్తుండగా చూస్తున్నాం. దేవుని వాక్య భావం మీతో నాతో మాట్లాడు. Jesus was very concerned about the sanctity and the holiness of the temple. పరిశుద్ధ ఆలయం యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు యేసు ప్రభు వారు, బహుశా ప్రభు వారు కోపంగా ఉన్నది ఒకటి రెండు సందర్భాలు కనబడతాయి. ఒకటి ఇక్కడ, ఇంకెక్కడ కనబడదమ్మా యేసు ప్రభు వారు కోపంగా? చెప్పాలి. పిలాతు, రైట్ రైట్, అనంత్ బాబు ఇస్ గుడ్, రైట్, ఓకే. అంటాడు, గో అండ్ టెల్ దట్ ఫాక్స్ అంటాడు కదా, పోయి ఆ నక్కకు చెప్పు నా సమయం ఇంకా రాలేదు అంటాడు కదా. ఏ రోజున అంటాడు, పిలాతుని అంటాడు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్. ఏ రోజున అంటాడు అనుకుంటాను, ఐ థింక్ సో. ఏ రోజున అంటాడు అనుకుంటా, పోయి ఆ నక్కకు చెప్పు ఇంకా నాకు టైం రాలేదు అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు దేవుని వాక్య భావం తప్పు పడ్డారు. ఈవెన్ గాడ్ లాస్ట్ హిస్ టెంపర్. దేవుడు తన యొక్క శాంత స్వభావమును కోల్పోయినంత భయంకరమైన స్థితిలో దేవుని మందిరం అన్నట్టుగా చూస్తున్నాం. వాక్య భావం చూస్తున్నాం. యేసు ప్రభువు ఆలయ ఈ లెంట్ సీజన్లో మనకి ఈ లెంట్ సీజన్లో పిల్లలు ఈరోజు మనం పోయి టెంపుల్స్ క్లీన్ చేయలేం, కానీ దేవుడు God wants us to clean one temple, that is our body. కొరింథీ పత్రికలు అంటాడు, 2 కొరింథీ పత్రికలు అంటాడు 6:16, మీరు దేవుని దేవాలయములని మీరెరుగరా అంటాడు. దేవుని వాక్యమాలను చూసినప్పుడు మానవుని యొక్క దేహము దేవుని దేవాలయం అంటాడు. ఈరోజు ఇలాంటి సీజన్లో మనకు ఎందుకు ఈ ఆలయ శుద్ధీకరణ కూడా ఈరోజు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఈరోజు దేవుడు గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద లివింగ్ టెంపుల్స్. ఈరోజు దేవుని సజీవ ఆలయముగా ఉన్న వారము నిజంగా మనం పరీక్షించుకోవాలి. వేర్ వి స్టాండ్, మనం ఎక్కడున్నాం? దేవుని యొక్క పరిశుద్ధాత్మ నిలించే ఈ యొక్క మనస్సులో నిజంగా ఆ పరిశుద్ధత ఉందా? నిజంగా పరిశుద్ధతలో జీవిస్తున్నామా? చాలాసార్లు రోజు
పరిశుద్ధతకు పెద్ద వాల్యూ లేదు. పరిశుద్ధతకు అంత ప్రిఫరెన్స్ లేదు. వెరీ సింపుల్, వెరీ కామన్ అయిపోయింది లోకంలో. లివింగ్ ఏ డర్టీ లైఫ్ బికమ్ వెరీ కామన్, చాలా కామన్ అయిపోయింది. ఇది కామన్ అండి, ఇవాళ రేపు అంతది కామన్. ఇవాళ రేపు ఇదంతా కామన్. ఇది ఒక మాట చెప్పేసారు అలా వాట్ కామన్. దేవుని దృష్టిలో పిల్లలు పరిశుద్ధంగా ఉండేవారు అపవిత్రంగా జీవించడము ఇట్స్ కామన్ అని మనమే అంటున్నాం. గద్దించవలసిన తల్లిదండ్రులుగా కొన్నిసార్లు పిల్లల విషయంలో కామన్ విషయం. ఇట్స్ కామన్, ఇట్స్ ఫైన్. It's not fine. It's not fine. Our body is a living temple for the God. దేవుని యొక్క పరిశుద్ధత. మోషే అహరోనుల కంటే దేవుడు పిల్లరా ఆ యొక్క కానానులో ప్రవేశించడానికి కూడా కారణం ఏంటంటే, మీరు నా పరిశుద్ధతను సన్మానించదగినంతగా మీరు సన్మానించలేకపోయారు. ఆది మానవుని సృజించినప్పటి నుంచి సిలువ కార్యం చేసి నేటి వరకు 2021 వరకు గాడ్ ఇస్ హోలీ. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇట్. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఎన్ని యుగాలైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎంత దినాలైనా కూడా, నువ్వు ఎంత అడ్వాన్స్ అయినా కూడా హీ ఈస్ హోలీ. ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు నువ్వు పరిశుద్ధులుగా జీవించండి. ఓన్లీ హోలీనెస్. ఈరోజు పిల్లల లోకంలో మనం ఏంటంటే ఈ చేంజ్కి మనం అలవాటైపోయి వీఆర్ లూజింగ్ అవర్ హోలీనెస్ అండ్ శాంటిటీ. విశ్వాసి దాని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. ఈ యొక్క దేవుని దేవాలయాన్ని ఈరోజు నిజంగా శుద్ధీకరించుకోవాలని దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో. యేసు ప్రభు వారు ఆయన జీవితంలో ఉన్నప్పుడు పిల్లలు ఆయన సిలువ కార్యానికి ముందు పిల్లలు చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు వారి ముందు భోజనం పెట్టారంట. యేసు ప్రభు వారి ముందు భోజనం పెడితే ప్రభు ఒక మాట అన్నారంట, మనుషులు లోనికి వెళ్ళేది మనుషుల్ని అపవిత్రం చేయదు, కానీ మనుషుని నుంచి వచ్చేది మనుషుని అపవిత్రం చేస్తుంది. జీసస్ వాజ్ వెరీ రైట్. ఎందుకంటే కొన్నిసార్లు ఎట్లా అనిపిస్తామంటే వి మేక్ ఫుడ్ ఏదో అన్క్లీన్. ఫుడ్ ఈజ్ నథింగ్, దానికి లేదు. కానీ ఈరోజు వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ మనలో నుంచి వచ్చేది కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు మానవుని యొక్క ఆలోచన నిజంగా ఎంత భయంకరంగా ఉంటుందంటే ఎల్లప్పుడూ చెడు ఆలోచిస్తాం. విత్ ఆలోచించినప్పుడు మనలో చెడు వస్తాం. ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాడు మత్తయి సువార్తలో కదా, పెద్ద లిస్ట్ ఇస్తాడు. వ్యభిచారము, నరహత్యయు, దైవదూషణయు, జారత్వమును, పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఎంత పెద్ద రోగాలు ఎంత భయంకర రోగాలు ఉంటాయంట. బహుశా కరోనా కంటే భయంకరమైన రోగం ఉంటుంది మనుషులు నిజంగా చెప్పాలంటే అంత భయంకరమైన రోగం. దేవుడు ఈరోజు చెప్పినది ఆలయ శుద్ధీకరణ. ఆ రోజు ప్రభు ఆలయ శుద్ధీకరణ చేశాడు, అయిపోయింది, అక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. ఒకవేళ అది అక్కడికే అయిపోతే ఈరోజు బైబిల్ గ్రంథం రాయబడి ఉండే నీకు నాకు ఈరోజు దేవుడు ఇంట్లో లివింగ్ టెంపుల్స్ అయినా మనం ఈరోజు నిజంగా పరిశుద్ధంగా ఉన్నావా? లెట్ us examine ourselves. మనుషుల్లో నుంచి బయటకు వచ్చేంత చెడే వస్తుంది కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ హృదయమును, దేవుని నివాస స్థలమైన నీ హృదయమును పరిశుద్ధంగా చేసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం. హౌ డు ఐ డూ ఇట్? నేను ఎలా చూస్తాను? ఒక మాట యెషయా గ్రంథము 44:4 దేవుడు అంటే దహించు అగ్ని ద్వారా ఇజ్రాయేలు కుమార్తెల యొక్క ప్రతి అపవిత్రను శుద్ధి చేయును అంటాడు. He will cleanse every filthiness by the spirit of fire అంటాడు. అందుకే ఈ ఫైర్ గురించి మాట్లాడినప్పుడు యోహాన్ అంటాడు, నేనైతే నీటి ద్వారా మీకు బ్యాప్టిజం ఇస్తున్నాను, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బ్యాప్టిజం ఇచ్చును. ఇది ఫైర్ అంటాడు. దేవుని యొక్క ఆ యొక్క దహించు యొక్క అగ్నిని యొక్క ప్రతి కల్మష్యమును శుద్ధి చేస్తే కానీ నువ్వు పరిశుద్ధుడుగా. వాట్ ఇస్ దట్ ఫైర్ అంటే ఇర్మియాకు వస్తేలకు అంటాడు, ఇర్మియా 23:29 వస్తేలకు అంటాడు, నీ యొక్క వాక్యము నా హృదయములో మండుచున్నది అంటాడు. ద వర్డ్ ఇస్ ఫైర్ అంటాడు. ఆ మాట చూసినాడు. ఒకసారి చదువుకుందాం, ఆ వాక్యం చదువుకుందాం, ఒకసారి చూసుకుందాం. 23:29 వచ్చే ఇర్మియా గ్రంథం. నా మాట అగ్ని
వంటిది కాదా. ఆ పరిశుద్ధమైన అగ్ని దేవుని మాట అగ్ని వంటిది. నీలో ఉన్న ప్రతి కల్మషమును, ప్రతి ఒక్క దాన్ని, ప్రతి ఒక్క పాపమును దహించి వేసేది అంటున్నాడు. ఏమంటున్నామా? నా మాట అగ్ని వంటిది కాదా? ఒక ప్రశ్న వేస్తున్నాడు. అగ్నిలో ఉన్న ప్రతి కల్మషంను కడిగి వేస్తున్నట్టు దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. ఈరోజు ఆలయ స్థితికి నా ఆలయము దేవాలయం, నా పరిశుద్ధ, నా శరీరము దేవునికి దేవాలయం. నా ఆలయములో ప్రతి కల్మషములు దేవుని వాక్కు ద్వారా దహించబడి పరిశుద్ధునిగా దేవుని సన్నిధిలో నన్ను నిలబెడుతుంది. యోహాను సువార్త 15:3 వస్తే ప్రపంచం కదా, నేను పలికిన ఈ మాటల ద్వారా మీరు శుద్ధులైనారు. అంతేనా? వాక్యం అదేంటుందా? గాడ్ సేస్. యెషయాలకు వస్తేలకి దహించు అగ్ని ద్వారా మీరు శుద్ధులవుతారు. ఇర్మియాలకు వస్తే అంటే నా మాట అగ్ని కాదా అని దేవుడు ఒక ప్రశ్న వేస్తాడు. యోహాను సువార్తలకు వస్తే నా మాట మిమ్మల్ని ఆల్రెడీ పవిత్రముగా చేసే వర్డ్ మేక్స్ యు క్లెన్స్ అండ్ హోలీ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ సిలువ మాటలు ధ్యానించబోతున్నాం. 7 మాటలు నీలో నాలో ఉన్న ప్రతి కల్మషమును దహించి ఆ సిలువ రక్తం దగ్గర నన్ను పరిశుద్ధులుగా చేయాలి. అలా పరిశుద్ధతలోకి రావాలి. అందుకే ఈరోజు ఇలాంటి ఆరాధనలు అనుదిన కూటాలు. అందుకే దేవుని వాక్యము ద్వారా మనము లెట్స్ మేక్ హోలీ. కానీ నువ్వు ఏది నింపుకుంటావో అదే బయటికి వస్తుంది. దేవుని వాక్యముతో నింపు కూర్చున్నప్పుడు వాక్యాలే బయటికి వస్తాయి. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. నీ నోట్లో నుంచి వాక్యం రావాలంటే నీ హృదయము వాక్యముతో నింపబడాలి. వాక్యముతో ప్రతి కల్మషము కడగబడాలి. వాక్యముతో నీలో పరిశుద్ధత రావాలి. సిలువ కార్యము ద్వారా దేవుడిచ్చిన పరిశుద్ధత, ఆ 7 మాటలు కానీ మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా పరిశుద్ధతలోకి నువ్వు రావాలి. యు హ్యావ్ టు కమ్ ఇన్ టు దట్ హోలీనెస్. పరిశుద్ధత వచ్చినప్పుడు, ఆ మాటల ద్వారా నువ్వు పరిశుద్ధుడు అయినప్పుడు, నీ దేహములో దేవుని దేవాలయమైన దేహములో దేవుడు నివసిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు. చాలా మంది పరిశుద్ధాత్మ అనుభవంలోకి రాలేకపోతారు. ఎందుకంటే ది మెయిన్ థింగ్ ఈజ్ అంటే ఫిల్తీనెస్. ఈ లోకంలో మనలో ఉన్న పాపము అనుభవంలోకి రాను. ఒక వ్యక్తిని చూపించాలని ఆశ కలిగి, ఐ డోంట్ నో, నా రెఫరెన్స్ అపోస్తలుల కార్యం కనబడతాడు. ఫిలిప్పు చేస్తున్నప్పుడు సమరియా పట్టణంలో చూస్తాడు. ఆ వ్యక్తి మేబీ సిమియోన్ అనుకుంటా. ఆ వ్యక్తి ఐ థింక్ సో, ఏ చాప్టర్లో కనిపిస్తుంది. ఐ డోంట్ హ్యావ్ ఎ రెఫరెన్స్. ఆయన వదిలేస్తాడు. ఆయన మ్యాజిక్ చేసి గారడీ చేసేవాడు. ఫిలిప్పు చూసినాక అందరూ ఆయన గారడీని వదిలేశారు. ఫిలిప్పును చేసి అద్భుతాలు బట్టి ఫిలిప్ను వెంబడించాడు. ఆయన కూడా యేసయ్యను అంగీకరిస్తూ వస్తాడు. తర్వాత ఫిలిప్పు వాక్యం చెప్తాడు, అద్భుత కార్యాలు చేస్తుంటాడు. కానీ పరిశుద్ధాత్మ రాదు అప్పటికి. తర్వాత అపోస్తులు వస్తారు. అపోస్తులు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా అని అడిగితే, పరిశుద్ధాత్మ మేము పొందుకోలేదు, వి డోంట్ నో వాట్ ఈస్ ది హోలీ స్పిరిట్ అంటారు. ఆ పరిశుద్ధాత్మ అంటే ఏదో మాకు తెలియదు అంటాడు. థాంక్ గాడ్, మీ అయ్యగారు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ అడుగుతారండి, పరిశుద్ధాత్మను పొందుకునేమంటాడు. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అతిశయం అని మీరు అతిశయం అనుకోవచ్చు, మీరు ఏమనుకోవచ్చు. నాతో ఆత్మదేవుడు మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే చిన్న ఇన్సిడెంట్, నా బయట సాక్ష్యం. మేము మ్యాచ్ అయిపోయింది, రిటర్న్ వస్తున్నాము. తను అన్నది, డాడీ నాకు కరాచీలో ఏమన్నది, హాట్ డాగ్ తింటాను, వేడి కుక్క తింటాను. ఐ డోంట్ నో వేడి కుక్క, రైట్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, హాట్ డాగ్ కావాలి. ఓకే ఫైన్ బెటా అన్నాను. నేను డ్రైవ్ చేస్తున్నా, నువ్వే బిజీగా ఉన్నానా, మర్చిపోయింది, మాట్లాడుకుంటూ వస్తున్నాను. కరెక్ట్గా అంత దూరంలో, భుజం అంత దూరంలో జస్ట్ నాన్న వెళ్ళిపోయిందా ఏంది చూసినావు అని అడిగినాను. అయ్యో డాడీ నేను చూడలేదన్నాను. చూస్తే లెఫ్ట్ సైడ్లో కరాచీ చూస్తూ కూడా ఒక పక్కన చూడాలి. నీకెట్లా తెలుసు అంటే తాత మాట్లాడతారు బిడ్డ ఆయన. నేను చాలాసార్లు నా అనుభవంలో చూశానమ్మా. నేను కలెక్షన్ చేసేటప్పుడు
వాడు లోపలికి వెళ్ళినోడు ఎన్ని పైసలు తీసుకొస్తాడు ఐ నో దట్. నా అనుభవంతో చెప్తున్నాను. మా పాస్టర్ మా కిచెన్ లేదనుకుంటే నేను చెప్తాను, నువ్వు అనుకున్నావు కదా అంటాను చాలాసార్లు ఉంటాను. ఐ డోంట్ సే మన మీద చిన్న చిన్న విషయాలు when you have this spirit you will know what is going to happen. ఆత్మ అనుభవం ఉన్నవాడికి అందుకని నన్ను ఎవరు తిట్టుకోకండి నన్ను ఆయన తెలుస్తుందో లేదా అనుకోకుండా తెలిసిపోతుంది, దేవుడు బయలుపరుస్తుంటాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఈరోజు చెప్తున్నప్పుడు ఈరోజు కరెక్ట్గా కంప్లైంట్ చేశాను. మా అబ్బాయి వచ్చాడు, ప్యాకేజ్ కొన్నాడు, కంప్లైంట్ పంపించి వచ్చాను. కరెక్ట్గా 7 o'clock ఆఫీస్లోకి నేను బయటకు వెళ్ళాను. ఒక లైన్ బంద్ అంటే వెళ్ళాను. నేను ఇట్లా వెళ్ళాను. నా వెళ్ళాక నాకు వెంటనే ఫోన్ వచ్చింది. నాతో ఒక ఆయన కలవడానికి వచ్చాడు. నా దేవునికి అతనితో నేను కలవడం ఇష్టం లేదు. ఆడికి వెళ్ళాను, ఆయన ఫోన్ చేశాను. అలా ఆఫీస్ దగ్గర ఉన్న మాట్లాడాలి నీతో అన్నాడు. లైన్ బంద్ అయింది, ఇప్పుడు రాలేదన్నా, వచ్చినా కూడా మళ్ళీ నాకు వెంటనే చచ్చిపోయి ఉంటుంది, ఇప్పుడు నీతో కూర్చొని మాట్లాడే టైం లేదన్నాడు. ఆయన అలా వెళ్ళిపోయాడు. నా కంప్లైంట్ ఏమైంది తెలుసా అమ్మ? పోలెక్కి బాబు ఏమైందంటే ఆ ఫ్యూజ్ హోల్డర్ రిపీట్ టైట్ చేసి ఆన్ అయిపోయింది. 2 minutesలో అయిపోయింది. వాడు వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయినా 2 minutes అయిపోయి మళ్ళీ 5 నిమిషాలు నేను ఆఫీస్కి వచ్చింది. మై గాడ్ వర్క్స్ లైక్ దట్. నా దేవుని తెలుసు నేను ఎవరితో కలవాలో, ఎవరితో కలవద్దు, ఏది మేలుకరమైందో, ఏది మంచిది కాదో. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. గాడ్ నోస్ మై స్టెప్స్. ఆ 2 నిమిషాలు లైన్ ఎందుకు బంద్ అయిందో నాకు తెలియదు. ఆ 2 నిమిషాల ముందుకు వెళ్ళిపోయేది ఎందుకు, 5 నిమిషాలతో ఎందుకు వచ్చాను తెలియదు. గాడ్, నా దేవుడికి ఆ వ్యక్తితో నేను కలవడం ఇష్టం లేదు. When you have spirit, ఎందుకంటే ఆత్మలో ఉన్నప్పుడు you will know what is right and what is wrong. నాకు మధ్యాహ్నమే తెలిసే సంగతి జరుగుతుంది. స్టిల్ ఐ ఆస్క్ గాడ్ వాట్ ఈస్ యువర్ ప్లాన్. నేను ఒక విషయంలో సీరియస్గా మాట్లాడుతున్నా, మా ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోయింది, ఆ ముగ్గురు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. నాకు బేబీ లేచిపోయింది. ఏందనుకున్నా, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ సమ్ సబ్జెక్ట్ అండ్ ఒకరు ఎవరు లేరు, లోపడి ఇస్తారన్నా. నేను పిక్చర్లో ఇక్కడ కూర్చొని నేను లేచిపోయి ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళిపోయారు. మా పాస్టర్ ఉండబోసాడు, అవసరం లేదు ఇతను మాట్లాడాల్సిన పని నాకు వెళ్ళిపోయారు. దెన్ ఐ సెడ్ when I am praying, God said nobody is interested in your words. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు nobody is interested in your words. You may be serious but God is not serious. ఇది ఆత్మలో ఉన్నప్పుడు అనుభవాలు వస్తాయి. నిజం చెప్తాను, ఈరోజు జరిగిన సంగతి చెప్తున్నాను. ఈరోజు when you are in the spirit, God knows what is right for you. అందుకే దేవునితో సహవాసం చేసే, దేవుని ఆలయం అయినప్పుడు, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఆత్మ సంబంధమైన జీవితం ఎలా జీవించాలి, God connects every step. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు He will guide you in the right direction అంటాడు. You will never go in the wrong direction. లోపటి నుంచి ఒక హెచ్చరిక వస్తుంది. అందుకే ఆలయం శుద్ధీకరంగా ఉండాలి. ఎందుకు ఆలయ శుద్ధీకరంగా వచ్చి పరిశుద్ధాత్మ, ఆలయ శుద్ధీకరంగా అయితేనే పరిశుద్ధాత్మ నీలోకి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ వస్తేనే దేవుని నడిపింపు నీలోకి వస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతి విషయంలో. పిల్లలు వాళ్ళన్నారు we don't know what is the Holy Spirit అన్నారు. ఆయన చేతులు ఉంచగా అపోస్తులు చేర్చుకున్న పరిశుద్ధాత్మ సంఘము ఏం బ్యాప్టిజం మీరు పొందారంటే, యోహాను బ్యాప్టిజం నీళ్ళలో మునిగాము, వేసామంటే శిష్యులు చేతులు పెట్టగిన పరిచయం. అందుకే ఇప్పుడు అందరు రిసీవ్ అంటున్నారు. దేవుడు ఏదో వాళ్ళకి ఇచ్చిండు ఇయ్యమని. నాకైతే ఇవ్వలేదమ్మా, ఎవరంతా వాళ్ళు అడుక్కోవాలి, వేసాను అడుక్కో, నేను ఎవరికి ఇవ్వాలి, నా దగ్గరనే కొంచెం ఉంది, నేను కొలతలేదు, ఇంకా ఇదేవా ఇంకా అది ఫిల్మీ మోర్ అని నేనే అడుక్కుంటాను రోజు. మీకు ఏమి ఇవ్వలేదు. బొంటే అంటమ్మా నా దీపం మారిపోతుంది, నీకు ఇస్తే నూనె అంటాను, కానీ నేనే ఇవ్వను వరకు. ఎందుకు మీరే అడుక్కోవాలి, వేస్తే అని అడుక్కోవాలి. దేవుని వాక్యం చెప్తున్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆయన చూస్తారట, ఇదేదో బాగుంది, నాకు కూడా ఈ వరం ఏంటి, చేయబెట్టగానే పరిశుద్ధాత్మ. వాడు పరిశుద్ధాత్మ కావాలంటే దేవుడు పౌష ఇచ్చేటోడే. పాప ఏదో పరిశుద్ధాత్మ పొందుకోలేడు, పరిశుద్ధాత్మ ఇచ్చే వరం కావాలంట. ఆశ కూడా అర్థం ఉండాలి. పరిశుద్ధాత్మ నాకు ఈమని అడిగితే దేవుడు సంతోషించేవాడేమో. పరిశుద్ధాత్మ నేను ఎవడు చేయి మీద పెడితే వాడి పనికి మాట్లాడు. నువ్వు పరిశుద్ధులు కావాలి, నీ హృదయం శుద్ధీకరం కావాలి, నీ హృదయం పరిశుద్ధాత్ముడు నివసించే యోగ్యమైన తర్వాత నీకు పరిశుద్ధాత్మ వస్తుంది. నీకు అదే కాలేదు, నువ్వు పరిశుద్ధాత్మ ఇచ్చే వరం ఎడికలు వస్తుంది. చాలామంది ఇచ్చేస్తారు, ముందు ఇది సక్కలేదు, ఇది నింపబడలేదు, కానీ వీళ్ళు ఇస్తున్నారు. రిసీవ్ అంటే 50 మంది పడతారు. ఐ డోంట్ నో వాట్. అపోస్తుల చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చింది. అపోస్తులు ఎవరిని కూడా కింద పడేసినట్టు ఎక్కడ లేదమ్మా బైబిల్ ఉందా? ఎక్కడ
పరిశుద్ధాత్మతో చేయి పెడితే దయ్యాలు కింద పడతాయి. పరిశుద్ధాత్మ పొందుకున్నాడు వాడాడు. పడితే దయ్యాలు పడాలి, కింద పడతాడు దయ్యం అన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాదు, దయ్యం బట్టి పడ్డాడు అన్నది. ఏం లాజిక్ తెలుస్తుంది దేవుడు వాక్యం. లెట్ us గాడ్ ఈరోజు అంటున్నాడు, మన శరీరంలో దేవుని దేవాలయమైన మన శరీరం ఆ పరిశుద్ధాత్ముడు నివసించే యోగ్యంగా చేద్దాం. ఒక్కసారి పరిశుద్ధాత్మలో నింపబడతాం పిల్లరా, భూమి కలకృతులైపోతుంది. పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు పిల్లరా, మీరు చూడండి, ఆ చేంజ్ నా లైఫ్లో చూసినప్పుడు యూ విల్ సీ ది ఎక్స్పీరియన్స్. లైఫ్ డిఫరెంట్ కనబడుతుంది. పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు యూ విల్ నాట్ బి స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్. చాలా భయాలతో ఉంటారు. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు ఆత్మఫలం ఏమనగా అంటాడు కదా, ఏమంటాడు? గట్టిగా చెప్పండి. ప్రేమ, సంతోషం ఇక్కడ ఉంటుంది. ఇక భయం ఉండదు, సంతోషం ఉండదు. ఈ లోకంలో భయం ఉండదు. ఐ హ్యావ్ ఓన్లీ జాయ్. సిచ్యువేషన్స్ ఏదన్నా పర్లేదు, ఎందుకంటే ఆత్మలో ఆనందం ఉంటుంది. వీల్ ఎంజాయ్ ఎవ్రీ బీట్ ఆఫ్ ఇట్. మేము చెప్తున్నాం, నా లైఫ్లో సమస్యలు లేవనండి. శాతాను ఎన్ని రకాలు దొక్కుతుందని స్టిల్ ఎంజాయ్. బ్లడీ ఫుల్ వచ్చినవరా అంట, వచ్చినవరా చూసుకున్నావరా నువ్వు అని. ఐ హ్యావ్ ఎ జాయ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. కమ్ లెట్ us హ్యావ్ ఎ గుడ్ ఫైట్. కమ్ ఆన్. ఆ లేనప్పుడు, ఆత్మ లేనప్పుడు భయం పడుతుంది, ఆటోమేటిక్గా భయం పడుతుంది. ఆత్మ లేకుంటే సంతోషం ఉండదు, భయం ఉండదు, సంతోషం ఉండదు. ఒక మాట చెప్పి ముగించేస్తాను. దావీదు హృదయానుసారుడు, దేవుని హృదయానుసారుడు. మనందరూ తెలిసింది, సైన్యం అంతా వాడిని చూడగానే వెనక్కి వెళ్ళిపోతున్నట్ట. మీరు చదవండి ఎప్పుడన్నా పోయి. గొలియాతును చూసినప్పుడు దావీదు ముందుకు ఉరికిండట. హల్లెలూయా. సాతాను చూస్తే నువ్వు ఉరుకుతావు, పనికి మాదాన ఉరికితే అది ఉరుకుడు మొదలు పెడుతుంది. ఎందుకు? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, దేవుని శక్తితో. అరే నువ్వు ఈటతో పల్లెముతో నువ్వు దూషించిన సైన్యములకు అధిపతి యెహోవా నామం పేరు. ఐ హావ్ ది పవర్ మచ్ గ్రేటర్ దెన్ యువర్ పవర్. ఆ మాట చదివినప్పుడు అనిపిస్తుంది, దావీదు ముందుకు ఇంత తున్నాడు వాడు, ఏ సాయి ఉంటే వాళ్ళ మీద కురికిండండి. ఏడికి వచ్చింది బలము, ఆత్మల బలము, యేసయ్య బలము. ఎప్పుడన్నా చూడమ్మా, సమస్యను ఎంత తేరి చూస్తో అంత పెద్దగా అవుతుంది. నువ్వు అందులోకి పో, అది ఏముండదు. అది ఏ సమస్యనే కానీ ఓన్లీ లాజిక్, యూ జస్ట్ గెట్ ఇన్ టు దట్. దేవునికి అప్పచెప్పి అక్కడికి వెళ్ళు, అది ఇంత అయిపోతుంది ముందు సమస్య. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దాన్ని చూస్తూ ఉంటాం, చూసినా కొద్ది పెద్దగైతే, చూసినా కొద్ది పెద్దగా అవుతుంటుంది సమస్య. ఎక్కువ చూడొద్దు, వెళ్ళిపోవడమే, దూసుకెళ్ళడమే. కమాన్ అయితే ఆరునైతే బార్. భయము దేవుని వాక్యం నడుస్తుంది. దేవుని ఆత్మతో నింపబడ్డవాడు. 2 మాటలు చెప్పి మీకు ఇచ్చేస్తాడు. పేతురుని అడిగారు కదా, యేసయ్య తెలుసా అంటే ఏమన్నాడు? నేనే మాట్లాడుకున్నాను, నాకు తెలియదు. ఎవరి గురించి మాట్లాడుతున్నా నాకు తెలియదు. 2సారి అమ్మ తోడు అస్సలు తెలియదు అంటాడు. ఒకవేళ ఆ మనుషుని నేను తెలిస్తేనే, నేను శాపగ్రస్తునైతే అంటాడు. అరే పిచ్చోడా, ఎరగకపోతే యేసయ్యని ఎరగకపోతే ఇక్కడ నా శాపము నా పాపమును భరించడానికి వచ్చిన ఆయన తెలియకపోతే పాపం అయిపోతాం బాబు. ఆయన తెలిస్తేనే శాపం పోతుంది, ఆయన తెలియకపోతే. చాలామంది తెలియని ప్రాబ్లం ఏదో, యేసయ్య తెలుసుకుంటే. యేసయ్య తెలుసుకుంటే నేను చాలామంది ఎక్కడ పోయినా ఇదే చెప్తా, యేసయ్య తెలుసుకుంటే ఏం లేదు, పోయేది పాపము, వచ్చేది జీవం. ఇంకేమయ్యేది, కులం మారేది, మతం మారేది, ఒకటే యేసయ్య దగ్గరికి వస్తే ఒకటి పోతుంది పాపము, వస్తుంది జీవం. పాపం పోవాలన్నా జీవం కావాలంటే ఒకటే మార్గం, యేసయ్య. ఓన్లీ వన్ మెడిసిన్, జీసస్ ఈజ్ ది మెడిసిన్. ఇంకెక్కడ పోదు, ఏడ మునిగినా పోదు, ఏమి ఇచ్చినా పోదు, ఎంటికలు ఇచ్చినా పోదు, ఏది ఇచ్చినా పోదు, ఒకటే పోతుంది. ఎందుకంటే యేసయ్య మనిషి ఆల్రెడీ పాపం వెళ్ళిపోతుంది, ఆయన శిలువ రక్తం దాకా నీకు జీవం వచ్చేస్తుంది. అదే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఇలా తాసుకుని పోయేటోడు ఏం చేసిందంటే టేబుల్ ఎక్కిండట. కమ్మాన్, నాకు కనబడంత దూరం
మీరు సిలువ వేస్తారట. వా నీ అమ్మ ఎడికి వచ్చింది ధైర్యం ఇది? 40-50 రోజుల క్రితం ధైర్యం ఏది? మేబీ ఆ 3 రోజుల వదిన వేసేవారు 3 రోజులు, ఈ 50 రోజులు 53 రోజుల క్రితం దాచుకుని అయ్యో నాకు తెలియదు ఆయన ఎవరు అన్నవాడు 53 రోజులు ఏమైందంటే బల్లెక్కి స్టేషన్ మీద నిలబడి అంటుండట, ఆ యేసును మీరు సిలువ వేశారు. అరే వేల మంది ఏం చేస్తారు అని ఏం చేయరు. ఎందుకు? ఇక్కడ పరిశుద్ధాత్మ నింపబడ్డది. భయము దాంతో పట్టుకుని వెళ్ళిపోయింది. ఇక్కడికి ఆత్మ వస్తే భయం దారి పట్టుకుని వెళ్ళిపోయింది. ఎక్కడ పోవాలి అక్కడికి వెళ్ళి ఏదైనా వాళ్ళకి వెళ్ళిపోయింది. అది నా దగ్గర భయం లేదు, ఇంకా నా దగ్గర ఆత్మ ఉంది. ఆత్మ ఉన్నోరికి భయం ఉండదు. దేవుని వాక్యానికి ఈరోజు లెట్ us make our holy temple be filled with the Holy Spirit. ఈరోజు ఆలయ శుద్ధీకరణ వల్ల నీ యొక్క శరీరము ఆత్మలో నింపబడ్డప్పుడు దేవుడు ఊరికి అన్నాడు, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. సాతానుక నువ్వు చేయవు పాపం, ఒకవేళ వాడు పడేసినా కూడా యూ విల్ స్టిల్ స్టాండ్ అప్. తప్పు చేయాలంటే ఆటోమేటిక్ భయపడతాం ఆత్మలోనికి వచ్చినప్పుడు. నేను ఎవరిని వాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఆత్మ దేవుడు నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు చేసేదాన్ని రైటే చేస్తావు. నువ్వు చేసేదాన్ని రైట్ చేస్తావు. దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడతాను. ఈ ఆలయం శుద్ధీకరణ కావచ్చు. నా దేహం ఒక ఆలయము, మీ దేహం ఒక ఆలయం. We are not haunted. We are the living temples of the mighty God. ఆ సర్వశక్తిమంతుని యొక్క ఆలయమై ఉన్నాం. ఒక మాట అంటాడు, ఆ మాట చెప్పండి. ఎవడు దేవుడి ఆలయమును పాడు చేయను వాని దేవుడు పాడు చేయను అంటది. Nobody can destroy your body because it is the temple of the living God. సజీవుడైన దేవుని ఆలయమై చెప్పగలరా? అలా ఈరోజు దేవుని కొరకు పరిశుద్ధాత్మతో నింపబడిన ఆలయములుగా ఈ పండుగను జరుపుకోవడానికి దేవుడి తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించుగాక. అందరూ లేచించున్నాం. ప్రార్థన ప్రభుని ప్రార్థన ఆశీర్వాదం సెలవు కీర్తన.